ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అనేక మందికి అనేక కోణాల్లో కనిపించవచ్చు, బట్ సత్యం మాత్రం ఒకటే ఉంటుంది. ఈ సంఖ్యాకాండం 28వ అధ్యాయం టోటల్గా చూసుకుంటే ఈ 28 వచ్చేసరికి అర్పణలు, బలులు, పండుగలను గూర్చిన చట్టాలు మనకి దేవుని బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. వచ్చి ఏంటండి ఉత్తరవాదము లేక ఉత్తరవాదము అనే అంశంలోకి మనం ప్రవేశించే ముందు ఒక రెండు పాత్రలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఉత్తరవాది అనగా ఎవరు? ఉత్తరవాది అనగా ఇంగ్లీష్ బైబిల్లో చదువుకుంటే మనకి అడ్వకేట్ అని కూడా ఉంటుంది, అంటే లాయరు, న్యాయవాది. అపవాది అంటే మన మీద అపరాధములను మోపేవాడు. అంటే అపవాది అంటే ఎవరంటే ప్రత్యర్థి మనకి. ఇప్పుడు మనకు అపవాది అంటే అర్థం ఏంటి? అపవాది అంటే మన మీద అపరాధములను మోపేవాడు అపవాది. ఉత్తరవాది అనగా మన కొరకు న్యాయం కొరకు పోరాడేవాడు, లేకపోతే న్యాయం గురించి చెప్పేవాడు ఉత్తరవాది. ఇది ఉత్తరవాదికి సంబంధించిన అర్థం. నిన్ను చంపదు, నిన్ను ముట్టుకోదు, నిన్ను చెయ్యదు, నీ మనసులో ఒక ప్రేరేపణ కలిగిస్తుంది. ఆ ప్రేరేపణ కలగకూడదనేది బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. దాని చిక్కులు మనకు తెలియాలి. ఎప్పుడైతే నేను ధర్మశాస్త్రాన్ని దాటేటట్టు చేసిందో ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావంటే, కాబట్టి ఆ కింద కూడా జరిగిన 12వ వచనం, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. రెండోది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదియు అయ్యున్నది. సో ప్రత్యర్థి అనగా అపవాది వీటి నుండి మనల్ని తప్పించేస్తాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని దాటి వాక్యానుసారంగా బ్రతకకుండా బయటికి వెళ్ళిపోతామో చట్టం ధర్మని దాన్ని చేసుకుంటుంది. ఏ దేవుడిని అయితే నమ్మి ఇక్కడికి వస్తున్నావు, ఏ ధర్మశాస్త్రం అయితే నేను చేతికిచ్చి అలా ఉండకూడదు అని ఆయన అన్నాడు, ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తుంది? దాటించేస్తుంది. చట్టం దాని పని అది చేసుకుంటా పోతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి అపవాది గురించి మనకి ఎందుకు ఇది చేస్తుంది ఇలా కనుక అనుకుంటే పిల్లరా, ఇది చేసే పనులు ఏంటంటే యోబు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం తొందరగా పెడతా ఉంటాయి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం తర్వాత రాసుకోండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సహోదరుల మీద నేరం మోపినట్లు ఉండదట. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారు మనకి ఎందుకు అడ్వకేట్ గా మారాల్సి వచ్చిందంటే దాని పని ఏంటనుకుంటున్నారు? అక్కడి నుంచి వచ్చి రాసుకున్నారు కదా 2 రిఫరెన్స్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో సహోదరుల మీద నేరము మోపినట్లు దాన్ని ప్రయత్నిస్తూ ఉంటుందట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడి పిల్లలకు వాడి విరోధి. దేవుడిలోనికి వచ్చాడంటే చాలండి పట్టుకుంటది. మనం ఏమనుకుంటామంటే పక్కింటోడు మనకి వచ్చిన ఇది నిజమా అని కలగజేస్తారు. మీకు ముందుగా ఉండేవారండి, యేసు ప్రభువులోకి వెళ్ళిన తర్వాత మీకు కష్టాలు వచ్చేసాయి. నిజమే వస్తాయండి. క్రైస్తవుడు అయినందుకు డిఫరెంట్ గా వస్తాయి. ఎందుకు? వాక్యానుసారంగా బ్రతికితే. ఇది వరకు ఒకలాగా బ్రతికావు, ఇప్పుడు ఇంకోలా బ్రతుకుతున్నావు, మంచి బ్రతుకులోకి వచ్చావు. ఈ మంచి బ్రతుకు కుదరదు. ప్రాక్టికల్ గా కూడా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, ఆయన రియల్ ఎస్టేట్ లో పనిచేసేవాడు. ఆ రియల్ ఎస్టేట్ లో పనిచేసిన ఆయన యేసు ప్రభువులోకి వచ్చాడు, మారాడు. మళ్ళా రియల్ ఎస్టేట్ తన ఉద్యోగం తను మొదలు పెట్టుకుంటే తేడాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే తెల్లారైతే ఒక ఇంచుమించు లెక్కకి మించి అబద్ధాలు ఆడేవాడు. ఇప్పుడు ఆడడానికి కుదరట్లేదు, బైబిల్ చదువుతున్నాడు, అడ్డు వచ్చేస్తుంది. ఇప్పుడు అతను ఆ వ్యాపారం చేయలేకపోతున్నాడు, ఆ ఉద్యోగం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయనకి చాలా వరకు అబద్ధాలు ఆడకుండా ఉంటే రియల్ ఎస్టేట్ జరగదు. కుదిలేసాడు, ఈదులు పడ్డాడు. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారండి? కొంతవరకు బాగానే ఉన్నాడు. ఏమంటే శోధన తప్పు కాదండి. శోధన ఎప్పుడు నీ చుట్టూ వైపైనే ఉంటుంది. శోధన పాపం కాదు, శోధన ఎప్పుడు పాపం కాదు. శోధనలో పడితే